కంటి భయం లేదు నువ్వు రోజు ఏమో జారా వీళ్ళు మాత్రం ఒక 2000 పెడతారు వచ్చిన వాళ్ళు పట్ల కట్టుకొని అట్లా ఉండేవాళ్ళు. ఇది కూడా అది తీస్తా వయసు లేదు సార్ హాస్పిటల్. అవును, నా పేరు గనిపూడి ఇర్మియా, తూర్పు సోటపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా. మాకు ఈ కాలనీ వచ్చి 30 సంవత్సరాలు అయింది. మాకు ఈ లెటర్ని ఇచ్చి 6 నెలలు అయింది. కట్టుకుంటూ వస్తున్నాను. ఇది ఒక 10 రోజులు 15 రోజులు పూర్తి చేస్తాను దీన్ని. నేను 6,000 ఇచ్చారు బిల్లు. మిగతా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తామన్నారు. అది కంప్లీట్ చేసుకోండి 10 రోజుల్లో. అప్పుడు మాకు లెటర్లు శాంక్షన్ కాలేదు సార్. మొన్న అయినాయి. ఏమిటంటే తీసుకెళ్ళి మొదలు పెట్టాను. ఇప్పుడు మొదలు పెడతాను. కూర బిగిస్తాం సార్ 10 రోజుల్లో. అవుట్ సైడ్ వెళ్ళేవాళ్ళం సార్. బయటకు వెళ్తాము సార్, దూరం వెళ్ళేవాళ్ళము. అప్పటి నుండి సార్ వాళ్ళు వచ్చి మాకు లెటర్ను శాంక్షన్ అయిన తర్వాత దీన్ని మొదలుపెట్టి దీన్ని కట్టుకుంటున్నాను సార్. నేను కాలనీ ఇచ్చా. ఈ కాలనీ మొత్తం మీద 300 కాలనీ ఉండొచ్చు సార్. పల్లె మొత్తం 300 చిల్లర ఉండదు. అప్పుడు ప్రస్తుతానికి ఆ పల్లె ఎవరికి లేవు.
మన ఈ మధ్య అందరికీ వచ్చినాయి సార్. మాతోనే ముందు ఒక 100 శాంక్షన్ అయినాయి, తర్వాత మళ్ళీ కొన్ని శాంక్షన్ అయినాయి. ఈ ముందు శాంక్షన్ మొత్తం కూడా అందరూ మొదలుపెట్టారు. దర్శి మండలం తూర్పు చోటపాలెం, ప్రకాశం జిల్లా తూర్పు చోటపాలెం మాది. మాకు 20 ఏళ్ళ నాడు కాలనీ ఇచ్చారు. అప్పట్లో ఇబ్బంది పడతా కట్టుకోలేకపోయినాము. ఇప్పుడు ఉపాధి హామీ పనుల కింద లెట్ని వస్తే కట్టుకున్నాము. ఆడవాళ్ళు బయటికి పోలేక వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత బాగానే ఉన్నది. 6,000 రూపాయలు బిల్లు ఇచ్చారు, తక్కిని ఇవ్వాలి. నమస్తే, నా పేరు విజయ్ భారతి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నేను టెక్నికల్ అసిస్టెంట్గా దర్శి మండలం తూర్పు చోటపాలెం గ్రామం నాకు పనిచేస్తూ ఉన్నాను. ఈ పంచాయతీలో మొత్తం 421 కుటుంబాల వాళ్ళకి ఈ స్వచ్ఛ భారత్ కింద అయితేనేమి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద అయితేనేమి మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 421లో 64 వరకు పూర్తి చేసి ఉన్నారు. 232 కుటుంబాల వాళ్ళు వివిధ దశల్లో పూర్తి చేస్తూ ఉన్నారు. ఓడిఎఫ్ మేము 100 రోజుల్లో పూర్తి చేయడం కోసం మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొంచెం విలేజెస్ మోటివేషన్ తీసుకుని వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో మేము ఈ పని పూర్తి చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాము.